సరే ఏదైనా ఒక రిలేషన్‌షిప్‌లో బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, అవును. లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ గావచ్చు. హ్మ్. ఈ ఎగ్జిట్ పాయింట్ గురించి ముందే మాట్లాడుకొని ఒక అగ్రీమెంట్ చేసుకుంటే బెటరా? ఫర్దర్‌గా ప్రాబ్లమ్స్ రాకుండా? జనరల్‌గా ఎనీ రిలేషన్‌లో నేను మొదటి నుంచి చెప్పేదండి. ఎగ్జిట్ పాయింట్ కంపల్సరీ ఉండాల. హ్మ్. విడిపోయేటప్పుడు ఏంటని మాట్లాడుకుంటే ఆ రిలేషన్‌షిప్ లాంగ్ ఉంటది. చాలామంది ఏంది కొత్త ఎంజాయ్‌మెంట్‌ల, కొత్త పరిచయాలల్ల హ్మ్. ఎగ్జిట్‌లో ఉండి వాళ్ళు అంటే వాళ్ళు ఎక్సైటింగ్‌లో ఉండి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆలోచన ఉండదు. ఇప్పుడు ఏం చేస్తాడు అమ్మాయికి కావాలనుకునేవాడు ఒక 2 అబద్ధాలు చెప్తాడు పెళ్లి చేసుకుంటా అని. హ్మ్. బేసిక్‌గా మాకు జరిగే ఇష్యూస్ అన్నీ ఇవే. ఓకే. పెళ్లి చేసుకుంటా అని చెప్తాడు ఆమెతోని మానిటరైజేషన్‌గా గాని, సెక్సువల్‌గా గాని ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది జరుగుతది. అంటే హ్మ్. ఒక పర్సనల్ లైఫ్ స్టార్ట్ అయిపోతది. హ్మ్. స్టార్ట్ అయిపోయినాక ఒక ఫైన్ డే పెళ్లి చేసుకోమని అమ్మాయి అంటది. అబ్బాయి హ్మ్. ఏమో నేను చేసుకోలేనంటాడు. హ్మ్. సో నేనేమంటున్నా అంటే ఎటువంటి రిలేషన్‌షిప్‌లోనైనా గాని అడల్టరీ అనేది ఇప్పుడు క్రైమ్ కాదు కాబట్టి మీరు ఒకటే ఎగ్జిట్ పాయింట్ అనేది ఖచ్చితంగా అనుకోవాలి. హ్మ్. కనీసం రాసుకుంటే ఇంకా మంచిది అగ్రీమెంట్స్‌లో ఫైనాన్షియల్‌గా అంటే డబ్బుల పరంగా ఎలా, హ్మ్. 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 తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఎలా, కాదనున్నాడో ఎలా. ఇప్పుడు ఓకే. జనరల్‌గా ఏం చేస్తారు కాదనున్నాడు ఈమె పోయి మీడియాకెక్కుతది. హ్మ్. ఆయన ఇజ్జత్ తీయడానికి ట్రై చేస్తా ఉంటది. ఆయన హ్మ్. ఆఫీస్‌కి పోతది. హ్మ్. ఆయన చుట్టుపక్కల ఉన్నోళ్ళందరికీ మంచిగున్నప్పుడు రాసుకున్న ఎస్ఎంఎస్‌లు పెడతా ఉంటది. క్లోజ్‌గా ఉన్నప్పుడు పెట్టుకున్న చాట్ అంతా పెడతా ఉంటది మందికి. హ్మ్. ఇప్పుడు ఇది ట్రెండ్ అయిపోయిందన్నట్టు. చాట్ చేయడం, దాసుకోవడం, బ్లాక్‌మెయిల్ చేయడం. హ్మ్. కాబట్టి నేనేమంటున్నానంటే, ఆ రిలేషన్‌షిప్ ఏదైనా పెట్టుకునేటప్పుడు ముందు టర్మ్స్ అండ్ కండిషన్ అనుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఎట్లా విడిపోయేటప్పుడు ఏంది? హ్మ్. కలిసినన్ని రోజులు కలిసుంటారు. ఇక విడిపోయినప్పుడు వీళ్ళ భాగవతం అంతా బయటికి. ఆ అవును. చాట్ అంతా తీసి మళ్ళీ వాళ్ళకి పెట్టరు. వాళ్ళ చుట్టుపక్కల ఉన్నోళ్ళందరికి పెడుతుంటారు వీళ్ళు. అవును. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి నేనేమంటున్నా అంటే ఏదైనా రిలేషన్‌షిప్‌లో ఉండాలనుకుంటే అది ఎవరి ఇండివిడ్యుయాలిటీ కాబట్టి ఉండొచ్చు. కాకపోతే ఏంది అంటే ఎగ్జిట్ పాయింట్ క్లారిటీగా రాసుకున్నాను నేను. మ్యారేజ్ ఓకే. విషయమైనా గానీ, హ్మ్. కలిసి ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నామని గానీ, లేదంటే నా కెరియర్‌లో ఇంతవరకు వచ్చేంత వరకు పెళ్లి చేసుకోనని గానీ, ఇట్లాంటివి కూడా రాసుకోవడం మంచిది. ఓకే.